హైదరాబాద్లో లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఓ అపార్ట్మెంట్లో మనవడితో కలిసి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ లిఫ్ట్ కిందకి రాకముందే డోర్ తెరుచుకోవడంతో లోపలికి వెళ్లింది. దీంతో ఒక్కసారిగా లిఫ్ట్ గుంతలో పడిపోయి అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఈ ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదరాబాద్లో వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఖైరతాబాద్లోని భావన అపార్ట్మెంట్స్లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 50 ఏళ్లు పైబడినటువంటి వృద్ధురాలు లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇదే లిఫ్ట్ దగ్గరే మనం చూడొచ్చు. దాదాపు అంటే 50 ఏళ్ళ పైబడినటువంటి మహిళ ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు లిఫ్ట్ వచ్చిందనేటువంటి భావించి ఇక్కడ మనం చూస్తున్నటువంటి డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ డోర్ ఓపెన్ చేసేటువంటి సమయంలో లిఫ్ట్ వచ్చిందని భావించి గట్టిగా ఈ డోర్ను ఓపెన్ చేయగానే ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే ఆమె లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అప్పటికి లిఫ్ట్ రాలేదు. మనం చూస్తున్నటువంటి ఇది అంటే 5th ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు. 5th ఫ్లోర్ నుంచి కూడా ఒక్కసారిగా కింద పడిపోయినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ఈ లిఫ్ట్ ప్రమాదంలో వృద్ధురాలతో పాటు 13 నెలల బాలుడు చిన్నపిల్లాడు అంటే ఆమె మనవడితో సహా కిందకు రావాలని ప్రయత్నం చేసింది. ఆనందనగర్ కాలనీలో ఉంటున్నటువంటి భావన అపార్ట్మెంట్స్లో వీళ్ళు కొత్తగా రెంట్కుంటున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు లిఫ్ట్లో నుంచి కిందకు వచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఆ లిఫ్ట్ రాకపోకుండానే వీళ్ళు ఆ డోర్ ఓపెన్ అవగానే లిఫ్ట్ ఉందని భావించి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో కింద పడిపోయి ఆమెకు తలకు బలమైనటువంటి గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 11 నెలల బాలుడికైతే చిన్నపాటి గాయాలు అయ్యాయనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు అయితే ఒక నిర్ధారణ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు మనం చూడొచ్చు అంటే 5th ఫ్లోర్ నుంచి వచ్చినటువంటి లిఫ్ట్ ఒక్కసారిగా లిఫ్ట్ రాకముందే వీళ్ళు ఏదైతే ఈ డోర్ ఉంటుందో ఈ డోర్ను ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత లిఫ్ట్ ఉందని భ్రమపడి లోపలికి అడుగు పెట్టడంతో ఒక్కసారిగా 5th ఫ్లోర్ నుంచి కింద పడిపోయారు. కింద పడిపోయినటువంటి సమయంలో ఆ వృద్ధురాలకు తలకు బలమైనటువంటి గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 17 నెలల బాలుడు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లనికి చిన్నపాటి గాయాలయ్యాయనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు పోలీసులు కూడా చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆమె వెళ్ళేటువంటి సమయంలో అంటే భావన అపార్ట్మెంట్స్లో 5th ఫ్లోర్లో ఉన్నటువంటి వీరి కుటుంబం పైకి వెళ్ళేటువంటి సమయంలో మాత్రమే మెట్లు మార్గంగా వాళ్ళు లోపలికి వెళ్ళారు. దాని తర్వాత తిరిగి కిందకి వచ్చేటువంటి సమయంలో వాళ్ళు లిఫ్ట్ను వినియోగించుకోవాలని భావించారు. కానీ లిఫ్ట్ డోర్ ఓపెన్ కాకముందే డోర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత లిఫ్ట్ వచ్చిందని వాళ్ళు భ్రమపడి అక్కడ అడుగు పెట్టడంతో ఒక్కసారిగా వాళ్ళు కింద పడిపోయినటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే ప్రాంతంలోనే వాళ్ళు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే అలర్ట్ అయినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మేడం ఏం జరిగింది అంటే లిఫ్ట్ ప్రమాదం అంటే లిఫ్ట్ రాకముందే వీళ్ళు డోర్ ఓపెన్ చేశారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? అరౌండ్ 5:30 ఆ టైంకి లౌడ్ సౌండ్ వచ్చిందండి. లౌడ్ సౌండ్ రావడంతో 1st ఫ్లోర్లో మేము డోర్ ఓపెన్ చేసి చూసాం డోర్ ఏమైనా పడిపోయిందా అని. లిఫ్ట్ వైపు చూసేసరికి లేడీ ఉంది. నేను కొంచెం గట్టిగా అందరినీ పిలవడంతో అందరూ వచ్చారు. ఒక 20 సెకండ్స్కి కొంచెం ముందు కొంగి నోటీస్ చేస్తే చిన్న బేబీ ఉంది. ఆ బేబీని చూసి మా హస్బెండ్ వెంటనే లిఫ్ట్ డోర్ ఓపెన్ చేశారు. నేను పట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. కేర్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. బేబీ ఈజ్ సేఫ్, పాజిటివ్. అంటే ఎట్లా మేడం అంటే వీళ్ళు గట్టిగా ఏమన్నా లిఫ్ట్ సంబంధించినటువంటి దాన్ని ఓపెన్ చేయడం వల్ల ఈ జరిగిందా? ఎట్లా ఏం జరిగింది? 5th ఫ్లోర్లో వాళ్ళ మనవడితో కొంచెంసేపు తిరిగారంట. వాకింగ్ అయిన తర్వాత లిఫ్ట్ బటన్ ప్రెస్ చేయకుండా డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారంట. 4-5 టైమ్స్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే డోర్ ఓపెన్ అయింది. లిఫ్ట్ ఉందనుకుని అడిగేశారు. గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసి పడిపోయారు. మనం చూస్తున్నాం ఇదే ప్రాంతంలోనే వాళ్ళు లిఫ్ట్ ఓపెన్ అంటే బటన్ నొక్కకుండానే ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినట్లు బటన్ నొక్కకుండానే లిఫ్ట్ గేట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశారు. బలంగా ఓపెన్ చేయడం వల్ల
మొత్తం వాళ్ళు లిఫ్ట్ వచ్చిందని భావించి అడుగు వేయడంతో ఒకసారిగా కింద పడిపోయినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో ఆమె వృద్ధురాలు చనిపోవడం జరిగింది. బాలుడికైతే మాత్రం చిన్నపాటి గాయాలయ్యాయి, ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఇప్పటికే వైద్యులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.